హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ డాక్టర్ పెమ్. సో ఈరోజు అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. సో మీరు ఇలాంటివి వినుండొచ్చు. పలానా వ్యక్తి నిన్నటి వరకు బాగానే ఉన్నాడు. పొద్దున్నే ఆయనతో మాట్లాడాను. బట్ ఇప్పుడేంటో సడన్‌గా కాళ్ళు చేయి పడిపోయింది. మాట రావట్లేదు. అసలు ఆయనకు లక్షణాలు ఏమీ లేవు. ఇలా వినుండొచ్చు. సో దీన్ని స్ట్రోక్ అంటారు. దీనికి హై బ్లడ్ ప్రెషర్ కూడా ఒక కారణం అవ్వచ్చు. ఇందుకే హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటుని సైలెంట్ కిల్లర్ అంటాము. ఎందుకంటే 90% మందిలో అసలు లక్షణాలే ఉండవు. కొంతమందిలో లక్షణాలు రావచ్చు. ఆ లక్షణాలు వచ్చేవెప్పుడు ఆల్మోస్ట్ బీపీ చాలా ఎక్కువ పెరిగిపోయినప్పుడు వస్తాయి. లైక్ 200/120 అలా పెరిగిపోయినప్పుడు లక్షణాలు రావచ్చు. కొంతమందిలో లక్షణాలు రావచ్చని చెప్పాను కదా! సో అవేంటి? హెడేక్, తలనొప్పి. సో బాగా తలనొప్పి రావడం, పొద్దున్న లేవగానే తలనొప్పిగా ఉండడం, మెడ వెనక లాగడం. సో మెడ వెనక నరాలు లాగుతున్నాయి అలా అంటారు కదా! సో మెడ వెనక అలా లాగడం. ఇంకొకటి తల తిరుగుతున్నట్టు ఉండడం. కొంతమందికి కంటి చూపు కొంచెం బ్లర్‌గా, మసకగా అవ్వడము, రెండుగా కనిపించడము అలా అవ్వచ్చు. ఇంకొంతమందికి నోస్ బ్లీడింగ్ అంటే ముక్కులోంచి రక్తం కారడం అవ్వచ్చు. కొంతమందికి చెస్ట్ పెయిన్, ఛాతీలో నొప్పి రావచ్చు. కొంతమందికేంటంటే కంజక్టివల్ హెమరేజ్ అంటాం. కంజక్టివల్ హెమరేజ్ అంటే మన కంటిలోని రక్తనాళాలు అంటే బ్లడ్ వెసల్స్ అంటే క్యాపిలరీస్ అంటాము. అవి చిట్లిపోయి బ్లీడ్ అవుతాయి. సో అది రావచ్చు. కొంతమందికి యూరిన్‌లో బ్లడ్ పోవచ్చు. సో మనం ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటాము. సో ఇవన్నీ జరగొచ్చు. చాలామందికి లక్షణాలేవి ఉండవు కాబట్టి మేము బాగున్నాము, మాకేం లేదు అనుకుంటారు. కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో లోపల బాడీలో డ్యామేజ్ అవుతూనే వస్తుంది. సో ఖచ్చితంగా రెగ్యులర్‌గా మీరు మీ బ్లడ్ ప్రెషర్‌ని చెక్ చేయించుకోవాలి. ఏ ఏజ్ వాళ్ళు చెక్ చేయించుకోవాలి? ఎప్పుడు చెక్ చేయించుకోవాలి? సో 18 ఇయర్స్ అంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు బీపీ చెక్ చేయించుకోవాలి. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలకి ఒకసారి ఖచ్చితంగా మీ బీపీ ఎంతుందో ఎళ్లి చెక్ చేయించుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, ఇంకా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను. ఎవరికైతే బీపీ వచ్చే అవకాశం ఉంటుందో ఆళ్ళు. సో వాళ్ళందరూ అట్‌లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారన్నా చెక్ చేయించుకోవాలి. 6 నెలలకు ఒకసారి చెక్ చేయించుకుంటే మరీ మంచిది. సో నెక్స్ట్ వీడియోలో బ్లడ్ ప్రెషర్ కరెక్ట్‌గా ఎలా చెక్ చేసుకోవాలి? మన ఇంట్లోనే మనం ఎలా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవచ్చు అన్నది చెప్తాను. సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ అవుతదంటే షేర్ చేయండి. ఓకే దెన్ టేక్ కేర్. బాయ్.